తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు బి మీడియా. దిస్ ఇస్ స్వామి కొల్ల. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో పెట్టిన గోల్డ్ మాయమే. ఇప్పుడు ఈ గోల్డ్ స్కామ్ ఎవరు చేశారు అనే దాని మీద విచారణ జరుగుతుంది. నిజంగా అందరూ ఆర్థిక అవసరాల కోసం, కుటుంబ ఖర్చుల కోసం ఇళ్లలో ఉన్న బంగారాన్ని బ్యాంకులో సేఫ్టీగా ఉంటుంది కదా అని బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసి మనం అక్కడ పెట్టి డబ్బులు తీసుకుంటాం. కానీ తనఖా పెట్టిన బంగారం బ్యాంకులో సేఫ్టీగా ఉంది, మనం డబ్బులు కట్టి మన బంగారం మనం తీసుకుందామని బ్యాంకుకి వెళ్ళి డబ్బు కట్టిన తర్వాత ఖాతాదారులు షాక్ అయ్యారు. ఇది జూన్ 6వ తేదీనే జరిగినప్పటికీ ఇప్పటి వరకు ఖాతాదారులు వరుసన వెళ్తూనే ఉన్నారు. అంటే ఒక కస్టమర్ డబ్బులు కట్టి గోల్డ్ తీయమనగానే గోల్డ్ తీసుకెళ్లాలని ట్రై చేసినప్పుడు గోల్డ్ లేదని చెప్పారు. ఆ ఒక్క కస్టమర్ కాస్త ముగ్గురు నలుగురు అయి చివరికి 1961 ఖాతాలు ఉన్నాయి. అంటే దాదాపు ఇంకా 800 ఖాతాలు ఇంకా టెస్ట్ చేయాలి. సో 6వ తేదీ నుంచి వివాదం నడుస్తూనే ఉంది. వచ్చిన కస్టమర్లకి బ్యాంక్ మేనేజర్ లేదా బ్యాంక్ సిబ్బంది ఒక్కొక్కరికి ఒక టోకెన్ ఇచ్చి బ్యాంకులో బంగారం ఉందా లేదా అని కస్టమర్ల కోరిక మేరకు చెక్ చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. సో టోకెన్ వైజ్గా 6వ తారీఖు నుంచి నిన్న ఆదివారం వరకు 1961 ఖాతాలని చెక్ చేశారు. 1961 ఖాతాల్లో దాదాపు 3 కిలోలకు పైగా బంగారం మాయమైపోయింది. అంటే దాని విలువ దాదాపు 4.5 కోట్ల పైమాట. సో ఇంతకీ ఇది ఎవరు చేశారు? బ్యాంకులో ఉన్న సిబ్బందికి సంబంధం లేదా అంటే ఈ గోల్డ్ అప్రైజర్స్ ఎవరైతే తీసుకుంటారో ఆ వ్యక్తి రాజు అనే అతను కరెక్ట్గా ఈ 6వ తారీఖు ముందు ఈ విషయం వెలుగులోకి వచ్చే ముందు 2 రోజుల నుంచి ఆయన పరారీలో ఉన్నాడు. ఫస్ట్ లీవ్లో అన్నారు, తర్వాత ఈ విషయం బయటపడ్డ తర్వాత అతను పరారీలో ఉన్నాడు. సో ఈ విషయం రాజు ఒక్కడే చేశాడా లేదా మిగతా బ్యాంక్ సిబ్బంది కూడా ఉన్నారా అని చెప్పి ఆ యాంగిల్లో కూడా ఇప్పుడు పోలీసులు కేసు నమోదు చేశారు. నిజంగా ఇప్పుడు ఖాతాదారులు ఒక్కొక్కరు షాక్ అవుతున్నారు. ఫస్ట్ 2-3 వచ్చారు, తర్వాత ఈరోజు బ్యాంకులో బంగారం పెట్టిన అందరూ వచ్చి మన బంగారం నిజంగా ఉందా లేదా అని చెక్ చేసుకుంటుంటే కొంతమందికి బంగారం ప్లేస్లలో పేపర్ క్లిప్స్, రబ్బర్ స్టాంపులు ఇలాంటి రకరకాల వస్తువులు పెట్టారు అందులో. ఇది కూడా ఈ స్కామ్ చేసిన ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు కూడా చాలా తెలివిగా ప్లాన్ చేశారు. ఎవరైతే పాపం ఎక్కువ బంగారం పెట్టి తక్కువ అవసరం ఉంటే తక్కువ అమౌంటే తీసుకుంటారు. గోల్డ్ ఎక్కువ ఉన్నా ఎక్కువ అమౌంట్ వచ్చినా కూడా కొంతమంది తక్కువ బంగారమే తీసుకుంటారు. ఎక్కువ బంగారానికి డబ్బు ఎంత వస్తే అంత తీసుకోకుండా వారి అవసరానికి మూలంగా అంతవరకే సరిపడా తీసుకుంటారు. అలాంటి వాళ్ళని టార్గెట్ చేశారు. ఎక్కువ బంగారం ఎవరైతే పెట్టారో వాళ్ళు తక్కువ డబ్బులు తీసుకున్న వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ఆ ఖాతాలన్నింటినీ రెన్యువల్ పేరుతో ఇప్పుడు గోల్డ్ రేట్ కూడా పెరిగింది కాబట్టి గోల్డ్కి ఇంకా గ్రాముకి ఇంకా ఎక్స్ట్రా ఇస్తున్నారు కాబట్టి ఆ బ్యాంకులో సిబ్బందే ఎక్కువ బంగారం ఉండి తక్కువ డబ్బులు తీసుకున్న వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ గోల్డ్ అప్రైజర్ రెన్యువల్ చేసి సో ఎక్కువ ఎంత అమౌంట్ వస్తే అంత అమౌంట్ కస్టమర్కి తెలియకుండానే కాజేశారు. ఆ డబ్బుతో పాటు బంగారం కూడా లేపేశారు. అలా కాకుండానే ఈ బంగారం ప్లేస్లో మళ్ళీ కొంతమందికి నకిలీ బంగారం, ఇత్తడి బంగారం, ఇది ఇత్తడి నకిలీ ఇలాంటి ఏవో పెట్టారు. కొన్ని ఖాతాదారులు నిన్న ఈ ఆదివారం నుంచి 6వ తారీఖు నుంచి ఇప్పటి వరకు వెళ్ళిన కస్టమర్లందరూ తమ బంగారం ఉందా లేదా సేఫా కాదా అని చెక్ చేసుకుంటుంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా కొంతమంది బంగారం ఉంది అందులో, కొంతమంది ఏమో ఆ బంగారం ప్లేస్లో నకిలీ బంగారం పెట్టారు. కొంతమందికి ఏమో ఈ వెండి, ఇది రాగి ఇలాంటివి పెట్టారు. కొన్ని చోట్లేమో పేపర్ క్లిప్పులు, పెన్ క్లిప్పులు లాంటివన్నీ ఆ బ్యాంకులో ఏదైతే ఉంటాయి కదా సమ్ పిన్స్ అవి కలిపేసి దానిలో పెట్టేశారు. కొంతమంది గోల్డ్లో డిఫరెన్సెస్ ఉన్నాయి. అంటే 4 ఉంగరాలు లేదా 4 చైన్లు పెట్టిన వాళ్ళకి ఒక ఉంగరం ఒక చైన్ లేకుండా చేశారు. ఇలా గోల్డ్ వెయిటేజ్లో కూడా డిఫరెన్స్ ఉంది. సో ఇవన్నీ చూసుకున్న ఖాతాదారులు అందరూ నిన్న రోడ్డు ఎక్కారు. మాకు న్యాయం చేయండి, మా బంగారం మళ్ళీ మాకు తిరిగి వస్తుందా రాదా? ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఇవ్వటం కాదు, ఆల్రెడీ వీళ్ళు డబ్బులు కట్టడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ వాళ్ళ బంగారం వాళ్ళ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి మాకు తిరిగి కావాలంటూ ఉన్నారు. కానీ ఇది కుంభకోణం వెనకాల ఈ స్కామ్ మొత్తం చేసిన రాజు ఇంతవరకు పరారీలో ఉన్నాడు. అతన్ని పట్టుకొని వస్తే కానీ ఈ వస్తువులన్నింటినీ ఈ బంగారానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయా లేదా ఈ ఐటమ్స్ని బయటకు తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేసుకున్నారా, దాన్ని క్యాష్ చేసుకున్నారా అనేది తెలియాలి. ఎందుకంటే 3 కిలోల బంగారం 4.5 కోట్ల రూపాయల విలువ చేసే బంగారం. సో ఈ బంగారం మొత్తాన్ని ఎక్కడెక్కడ అతను సేల్ చేశాడు లేదా ఎక్కడెక్కడ లేదా ఇంకో చోట ఎక్కడైనా తనఖా పెట్టాడా, ఆ వస్తువులన్నీ సక్కంగా జాగ్రత్తగానే ఉంటే అతను వచ్చిన తర్వాతైనా ఆ డబ్బు కట్టి వస్తువులు తీసుకొచ్చుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా బాధితులందరూ బ్యాంక్ దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ తమ ఖాతాలన్నీ ఓపెన్ చేసి చెక్ చేసుకున్నారు. దీని మీద బాధితులంతా లబోదిపోమంటున్నారు. బ్యాంక్ సిబ్బంది కూడా
తమకేమీ తెలియదన్నట్టే ఉన్నారు. కానీ తమకు తెలియకుండా ఏది జరగదు. ఒక అప్రైజర్ రాజు చేసిన పనే కాదు. రాజుతో పాటు బ్యాంకులో సిబ్బంది కూడా ఎవరో సహకరించుంటారంటూ కూడా కాస్త అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజంగా ఒక విషయం ఒక అప్రైజర్ ఇదంతా చేశాడంటే కూడా నిజంగా నమ్మలేదు. ఇంకెవరో ఏదో నలుగురు, ఐదుగురు కలిసి ఇలాంటి దానికి ఇంత సాహసం చేశారు అంటే ఎవరో దీని వెనకాల ఇంకో నలుగురు ప్రోత్సాహం చేస్తూనే ఇంత దోపిడీ జరగదు. అది కూడా బ్యాంకులో ఉండి ఇది బయటపడితే ఖచ్చితంగా దొరికిపోతామని కూడా తెలిసి బ్యాంకులో పనిచేసే వాళ్ళే దీనికి సపోర్ట్ చేసి ఇంత స్కామ్‌కి పాల్పడ్డారు. అంటే ఖాతాదారులు ఇది చూడడానికి ఒక 4.5 కోట్లు లేదా 10 కోట్లు అని అనుకోవచ్చు. ఇప్పటి వరకు చూసిన 1961 ఖాతాలు, ఇంకా 88 ఖాతాలు ఇంకా ఓపెన్ చేయాలి. 800 మంది ఖాతాలు ఇంకా ఓపెన్ చేసి చెక్ చేస్తే అందులో ఇంకెంత మిస్ అయింది, ఇంకెంత గోల్డ్ పోయిందనేది మనకు క్లియర్‌గా వస్తుంది. సో ఇప్పటికి 3.5 కిలోల పైన గోల్డ్ పోతే ఇంకా మిగతా 800 ఖాతాల్లో ఇంకెంత గోల్డ్ పోయి ఉంటుంది. సో ఈ ఖాతాదారులందరికీ ఈ ఈ బంగారాన్ని ఎలా రికవర్ చేసి ఇవ్వగలరు? నిందితుడు దొరికినప్పటికీ బంగారం అంటే ఎవరికైనా సెంటిమెంట్. మనం ప్రేమగా మనకు నచ్చినట్టుగా చేయించుకున్న ఒక గొలుసు కావచ్చు, చైన్ కావచ్చు, లేదా ఉంగరాలు కావచ్చు, హారాలు కావచ్చు. ప్రతి కస్టమర్ ఏమనుకుంటారు? బ్యాంకులో పెట్టేటప్పుడు కూడా నాకు నచ్చిన బంగారాన్ని నేను చేయించుకున్నాను. ఈ బంగారాన్ని కొంచెం జాగ్రత్తగా చూడండి అంటూ పెద్ద పెద్ద హారాలు ఇలాంటివి ఉన్నప్పుడు కూడా ఒక బాక్స్ గిక్స్ లాంటివి సెట్ చేసి బ్యాంకులో ఎలా పడితే అలా మూటేసి కట్టేస్తారు. జాగ్రత్త, జాగ్రత్త అంటూ కూడా బ్యాంకులో సిబ్బందికి చెప్పి మరీ కస్టమర్లు ఇస్తారు. సో అంత ప్రేమగా చూసుకొని వాళ్ళకి నచ్చిన మోడల్ని సెలెక్ట్ చేసుకొని తయారు చేయించుకున్న బంగారం, ఆ వస్తువు పర్టికులర్గా అదే కావాలి అనిపిస్తుంది. ఇప్పుడు డబ్బులు ఇచ్చినా లేదా డబ్బులతో మళ్ళీ ఆ వస్తువు చేయించుకోలేం కదా. సో అలాగే వీళ్ళు వచ్చి మా బంగారం మళ్ళీ మాకు తిరిగి ఇవ్వండి అంటూ ఖాతాదారులు బ్యాంకులో ధర్నా దిగారు. సో ఇలా ఆందోళన చేస్తున్నా కానీ బ్యాంక్ సిబ్బంది నుంచి ఎటువంటి సమాధానం లేదు. అప్రైజర్స్ రాజుని తీసుకొస్తాం, జరిగిందంతా విచారిస్తాం, దీని తర్వాత కస్టమర్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తామంటూ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు ఈ విషయం బ్యాంకుల్లో బంగారం నిజంగానే భద్రంగా ఉంటుందా లేదా, మిగతా బ్యాంకుల్లో బంగారం కూడా ఇప్పుడు ఈ కస్టమర్లే కాదు ఇంక మిగతా ప్రజలంతా అదే అనుకుంటున్నారు. ఇప్పుడు మన బంగారం కూడా ఉందా లేదా ఒకసారి మనం కూడా చెక్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకంటే బ్యాంకే గ్యారంటీగా ఉంటుంది అనుకొని బ్యాంకుల్లో పెడితే బ్యాంకుల్లో బంగారాన్ని మాయం చేస్తుంటే, ఇంట్లో ఉంటే దొంగలు పడతారని బ్యాంకులో పెడితే బ్యాంకులోనే బ్యాంకు దొంగలే మాయం చేస్తున్నప్పుడు ఇక బంగారాన్ని ఎక్కడ సేఫ్టీగా పెట్టుకుంటారు? ఈవెన్ లాకర్లో పెట్టినా కూడా బ్యాంకు వాళ్ళే మోసం చేయాలనుకుంటే అది మాయమైపోయే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు ప్రజలందరూ జంగారెడ్డిగూడలో ఇది జరిగిన తర్వాత ప్రజలంతా ఒక్కసారిగా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆ బ్యాంక్ ఒకటేనా, ఇంకేమైనా బ్యాంకులు జరిగినా? ఇదంతా జరిగింది బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకు. సో ఆ బ్రాంచ్లో జంగారెడ్డిగూడెంలో జరిగింది. ఆ బ్యాంక్ ఆఫ్ బరోడా సిబ్బంది అంతా కస్టమర్లకి సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కానీ ఖాతాదారులందరూ భయంతో మా బంగారం చూపిస్తేనే మేము వెళ్ళిపోతాం అంటూ రోజు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఇలాంటి సంఘటన ఒకసారిగా నగరంలో ఉరికి పడేలా చేసింది. ప్రజలందరికీ భయం వేసింది. నిజంగా మన బంగారం బ్యాంకులో ఉందో లేదో చెక్ చేసుకోవాలంటూ మిగతా బ్యాంకుల్లో ఎక్కడెక్కడైతే గోల్డ్ పెట్టారో అలాంటి వాళ్ళందరూ కూడా ఆ బ్యాంకులకు వెళ్ళి ఖచ్చితంగా మా బంగారం మళ్ళీ మాకు ఒకసారి చూపించండి, లేదా మా బంగారం మేము తీసుకెళ్ళిపోతాం, డబ్బులు కడతాం, అది మాకు ఇచ్చేసేయండి అంటూ బ్యాంకును కూడా నమ్మకుండా ప్రజలు భయపడే పరిస్థితికి వచ్చింది. ఇది జంగారెడ్డిగూడెంలో ఒకసారిగా బంగారం మాయమవడం ఇంత పెద్ద మొత్తంలో నిజంగా ఖాతాదారులు ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో కస్టమర్స్ అందరూ భయపడి బాధపడే పరిస్థితి వచ్చింది. ఇది ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.